అత్యంత మహిమాన్వితమైన మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి, ఆ తల్లి యొక్క అద్భుతమైన గుణగణాల గురించి మనం ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ ప్రయాణం ఎంత సుదీర్ఘంగా సాగినప్పటికీ ఆ తల్లి వైభవాన్ని గురించి మనము ఎన్నెన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నప్పటికీ వాటికి అంతం అనేది ఏమాత్రమూ లేదు. ఎందుకంటే అనంతమైన గుణ సంపన్నురాలు మన తల్లి. ఇన్ని అద్భుతమైన గుణాలు కలిగిన ఆ అమ్మను మనం ఎంతగా కీర్తించినా అది తక్కువే అవుతుంది. కానీ ఏమాత్రము కూడా అతిశయోక్తి ఎక్కడా రాదు, లేదా చెప్పినటువంటి గుణాల గురించే మరలా మనం చెప్పుకోవలసిన అగత్యము ఏర్పడదు. ఇది ఒక నిధి లాంటిది. ఆ నిధి మనం ఎంత తవ్వుకున్నా తవ్వుతున్న కొద్దీ ముందుకు వస్తూనే ఉంటుంది. అది తల్లిలో ఉండేటువంటి గొప్పదనం, ఆమెకున్నటువంటి అనంతమైన గుణాల యొక్క గొప్పదనం, ఆమెను ఆశ్రయించటం వల్ల ఆ గుణాలకి కలిగినటువంటి ఔన్నత్యము. ఈ విషయాన్ని తెలియచేస్తూ భట్టర్ స్వామి వారు తరువాత శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అన్యేపి యౌవనముఖా యువయోః సమానాః, అన్యేపి యౌవనముఖా యువయోః సమానాః, శ్రీరంగమంగళ విజృంభణ వైజయంతి. తస్మిన్ తవ త్వయి చ తస్య పరస్పరేణ సంస్థీర్య దర్పణేవ ప్రచురం స్వదంతే. దర్పణేవ ప్రచురం స్వదంతే. ఈ ఇద్దరిలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకరి యొక్క గుణాలు మరి ఒకరిలో ఉండటం చేత మరింత ఎక్కువగా కనపడుతున్నాయి అన్న, మరింత గొప్పవిగా కూడా కనపడుతూ ఉన్నాయి అన్నారు. ఏ విధంగా? ఇప్పుడు స్వామిలో పరాక్రమం అనే ఒక గుణం ఉందనుకుందాం. స్వామిలో పరాక్రమం చాలా సహజ సిద్ధంగా ఏదో మామూలుగా ఉన్నట్టుగా ఉంటుంది. అదే పరాక్రమం అమ్మవారు ప్రదర్శిస్తే అమ్మవారిలో చూడండి ఎంత గొప్ప పరాక్రమం ఉందో అని ఇంకాస్త ఆశ్చర్యంగా చెప్పుకుంటారు జనాలు, గొప్పదిగా చెప్పుకుంటారు. అలానే అమ్మవారిలో దయా కరుణ అనేటువంటి గుణాలు చాలా సహజ సిద్ధంగా స్వభావ సిద్ధంగా ఉన్నటువంటివి. ఇదే దయ ఇదే కరుణ స్వామిలో కనపడితేనో అబ్బా ఆయన నిజంగా ఎంత కరుణాస్వరూపుడండి, ఎంత దయాస్వరూపి అండి ఆయన అని ఆయనలో ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు చెప్తున్నాం. మరి ఇదే గుణం అమ్మవారిలో ఉందిగా. ఆమె దగ్గర ఉన్నప్పుడు సహజంగా అనిపించింది, ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు గొప్పగా ఎందుకు అనిపిస్తున్నది అని అంటే ఈమెలో ఉండే గుణాలు ఆయనలో కనపడినట్టు మరింత గొప్పగా, అలానే ఆయనలో ఉండే గుణాలు ఈమెలో ఉన్నప్పుడు మరింత గొప్పగా భాసిల్లుతున్నాయి అని చెప్పి దానికి అర్థం. ఇది సహజంగా మనము లోకల్లో కూడా చాలా బాగా గమనిస్తూ ఉండవచ్చు. ఒక వ్యక్తిలో ఉండేటువంటి ఒక గుణాలు చాలా సాధారణంగా ఉన్నా మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి అవి చాలా గొప్పవిగా మనకు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ సాధారణమైన గుణం అక్కడంత గొప్పగా భాసిల్లకపోవచ్చు. అంతేకాదు, ఒక అద్దంలో మన బొమ్మ చూసుకున్నాం అనుకోండి, అద్దంలో ఉన్న బొమ్మ బాగుంటుందా మనం బొమ్మ బాగుంటామా అనంటే అద్దంలో ఉన్నది బాగుంటుంది. ఆ అద్దంలో ఎవరున్నారు? నువ్వేగా ఉంది. అలానే ఓ కెమెరాలో ఒక చిత్రాన్ని ఏదన్నా చూసాం, ఒక దృశ్యాన్ని చూసామనుకోండి,
అక్కడ ఉండే చెట్టు, అక్కడ ఉండే పుట్ట, అక్కడ ఉండేటువంటి కాంతి అన్నీ అవే. కానీ ఇది చక్కగా ఒక కెమెరాలో చిత్రీకరించినప్పుడు, దాన్ని ఒక తెర మీద చూసినప్పుడు అదేదో చాలా గొప్పదిగా కనిపిస్తుంది మనకి.